అందరికీ నమస్కారం అండి. ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు, మా హెడ్స్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ ఆఫీసర్స్ కి, అదేవిధంగా విజయవాడ బిఏ పీజీఎం కి, మా ఉద్యోగులందరికీ కూడాను సుస్వాగతం. 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలో భాగంగా ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ అంటూ ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇందులో బిఎస్ఎన్ఎల్ వినూత్నంగా ఇంట్రడ్యూస్ చేసిన కొన్ని ఆఫర్స్ ని నేను మీకు పరిచయం చేయడం జరుగుతుంది. అంతేకాకుండా బిఎస్ఎన్ఎల్ ఈ మధ్య కాలంలో చేపట్టిన ప్రోగ్రామ్స్ అన్ని కూడాను, ఆవిష్కారాలన్నీ కూడా మీతో డిస్కస్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఫ్రీడమ్ 2.0 ఆఫర్ అంటూ మనము ఇంట్రడ్యూస్ చేశామండి. ఏంటంటే ₹1తోనే సిమ్ తీసుకోవడం అనేది. అందులో మనకి 1 GB డేటా పర్ డే, 100 SMS, అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, 24 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. అంతేకాకుండా ఇప్పుడు 2399 ప్లాన్తో, అంతకుముందు 365 రోజులు వ్యాలిడిటీ ఉండే ప్లాన్ ఇప్పుడు 1947 స్వాతంత్రం వచ్చిన ఇయర్తో కలుపుకొని 47 రోజులు ఇది ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది. అంతేకాకుండా బిఎస్ఎన్ఎల్ ఒకటి కొత్త FTTH ప్లాన్ ఇంట్రడ్యూస్ చేసింది, ₹1111. ఈ మధ్య ఓటీటీస్ అనేవి కూడా మనకి అందరికీ కూడా చాలా ముఖ్యమైపోయినాయి. ఇది 25 ముఖ్యమైన ఓటీటీస్ అన్ని ఇంక్లూడ్ చేసుకొని ఇది అన్లిమిటెడ్ డేటా అనుకోవచ్చు. ఎందుకంటే 5000 జీబీని నెలకి అందిస్తుంది. అంతేకాకుండా స్పీడ్ కూడా 200 Mbps ఉంటుంది. ఇట్లా రింగులు తిరగకుండా మనకి ఏ ఓటీటీ చూసినా కానీ మనకి కంటిన్యూస్ గా నెల మొత్తం చూసుకోవడానికి వీలు వచ్చేటట్టుగా ఈ ప్లాన్స్ ఒకటి డిజైన్ చేశారు. అంతేకాకుండా మనకి మంత్లీ ప్లాన్ 499 ప్లాన్ లో కూడాను ఈ పర్టికులర్ ఫెసిలిటీ 1 month కి ఎక్స్టెండ్ చేస్తున్నారు. అంతేకాకుండా 499 ప్లాన్ ఇప్పుడు తీసుకుంటే నెక్స్ట్ ఈ నెలకంతా కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా నెక్స్ట్ 3 months కూడా ₹100 పర్ మంత్ ఈ 499 ప్లాన్ మనం అవైల్ చేసుకోవచ్చు. అంటే ₹399 తోనే మనకి ఆ పర్టికులర్ 499 ఫైబర్ బేసిక్ అనేది మనకి అవైల్ చేసుకోవచ్చు. ఇంకో గొప్ప ఆవిష్కారం ఇవాళ జరగబోతుంది. సిఎండి గారు ఇవాళ ఆన్లైన్ మన లాంచ్ చేయబోతున్నారు. అది ఏమిటంటే ట్యాంగో పవర్డ్ బిఎస్ఎన్ఎల్ ఎంటర్టైన్మెంట్ టీవీ. మీ అందరికీ కూడా బిఎస్ఎన్ఎల్ న్యూ సెల్ఫ్ కేర్ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకొని ఉంటారు. ఎందుకంటే బిఎస్ఎన్ఎల్ ఇచ్చే వ్యాస్ట్ సర్వీసెస్ ఏదైతే ఉన్నాయో, మొబైల్ కానీ, ప్రీపెయిడ్ కానీ, పోస్ట్ పెయిడ్ కానీ, FTTH కానీ, ల్యాండ్లైన్ అన్ని కూడా సర్వీస్ లో మనం క్రియేట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్స్ కూడా అందులో ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల వాళ్ళకి సర్వీస్ మనం అందించిన వాళ్ళం అవుతాం. సో ఈ బిఎస్ఎన్ఎల్ సెల్ఫ్ కేర్ యాప్ అందరూ కూడా ఒకసారి విజిట్ చేయవలసిందిగా కోరుతున్నాను. అందరూ కూడా మొబైల్స్ లో డౌన్లోడ్ చేసుకొని చూసుకోండి. ఇందులో మనకి ట్యాంగో అనేది లింక్ మనం ప్రెస్ చేస్తే ట్యాంగో ద్వారా మనకి చాలా మటుకు టీవీ ఛానల్స్ మనకి అందుబాటులో ఉంటాయండి. చాలా టీవీ ఛానల్స్ ఉన్నాయి. టీవీ ఛానల్స్ కానీ, ఓటీటీస్ కానీ, ఇవన్నీ కూడా ట్యాంగోతోనే మనం చూడడానికి వీలవుతుంది. ఏదైనా కానీ కొత్త ఆవిష్కారాలు అయినప్పుడు ఫస్ట్ బిఎస్ఎన్ఎల్ అప్రోచ్ అవుతారు. అదేవిధంగా మనకి ట్యాంగో మనతో వస్తున్నది. ఇదంతా ఫ్రీ సర్వీస్ అండి. ట్యాంగో కూడా ఫ్రీ సర్వీస్. మనకి ఓటీటీ సర్వీసెస్ అంటూ ఎక్స్టెండ్ చేస్తున్నాము. ఇందులో 599 అండ్ అబవ్ ఉన్న ప్రతి ప్లాన్ లో కూడాను ఆల్ పాపులర్ ఓటీటీస్ అని కూడా ఇందులో కవర్ అవడం జరిగింది. ఈ మధ్య కాలంలో బిఎస్ఎన్ఎల్ ఇంట్రడ్యూస్ చేసిన ఈ సిమ్ చాలా పాపులర్ అవుతున్నదండి. మీ అందరికీ తెలిసిందే. ఈ మధ్య సెకండ్ సిమ్ పోయి వైర్లెస్ లాగా సిమ్లెస్ అయిపోయింది. దాంతో భాగంగా ఈ సిమ్ అంటూ ప్రతి ఫోన్స్ లో కూడా ఇంక్లూడ్. బిఎస్ఎన్ఎల్ కూడా ప్రీపెయిడ్ పోస్ట్ పెయిడ్ ప్లాన్స్ లో మనకి ఈ సిమ్ అంటూ మీ ఉన్న సిమ్ ని ఈ సిమ్ కింద కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇంకొక ముఖ్యమైన చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, ఒకసారి కస్టమర్ ఏదన్నా వేరే దూర ప్రాంతాలకు వెళ్ళి సిమ్ పోగొట్టుకుంటే మరి ఆయన పరిస్థితి ఏంటి అనే విషయానికి వచ్చేసరికి ఇంతకుముందు ఏంటంటే ఈ డాక్యుమెంట్స్ అన్ని ఉండాలి కాబట్టి వెనక్కి వచ్చినప్పుడు సిమ్ తీసుకోవాల్సి వస్తుంది. కానీ అలా కాకుండా ఇప్పుడు ఏదైతే మనకి ఆంధ్రప్రదేశ్ కస్టమర్ బయటకు వెళ్ళినప్పుడు సిమ్ పోయినట్టయితే యూసిమ్ అనే దాని ద్వారా మనం ఆ సిమ్ ని ఎక్కడికి వెళ్తే అక్కడ పొందడానికి ఆస్కారం ఉంది. సో బిఎస్ఎన్ఎల్ ఈ సిమ్ అండ్ యూసిమ్ రెండు కూడా ఇంట్రడ్యూస్ చేసింది. మీ అందరికీ తెలిసిన విషయమే, బిఎస్ఎన్ఎల్ విఆర్ఎస్ ఇచ్చిన తర్వాత చాలా లీన్ గాను స్లిమ్ గాను తయారైంది ఆర్గనైజేషన్. అంత అయినా కానీ మన ఆర్గనైజేషన్స్ లో వర్క్స్ మటుకు తగ్గలేదు, పెరిగాయి. బిజినెస్ పెరిగింది. 26,000 కోట్ల రెవెన్యూ మనకి ఆల్ ఓవర్ ఇండియా రాగా 1100
కోట్ల రెవెన్యూ మనకి ఆంధ్రప్రదేశ్ సర్కిల్కి వచ్చింది. బిఎస్ఎన్ఎల్ 30,000 కోట్ల ఆదాయాన్ని చేయాలన్న ప్రణాళికలు వేసుకుని ముందుకు వెళ్తున్నది. ఏపీ సర్కిల్ అదే విధంగా 1,400 కోట్ల ఆదాయం రావాలన్నట్టుగా ప్రణాళికలు వేసుకుని ఉన్నది. వీటన్నిటికీ దాన్ని సాకారం చేయడానికి బిఎస్ఎన్ఎల్ అన్ని సర్వీసెస్ ని కూడా అవుట్ సోర్స్ చేయడం జరిగింది. అంటే మా బిఎస్ఎన్ఎల్ సప్లై చేసే ఎఫ్టిటిహెచ్ ఎందుకు చెప్తున్నాను అంటే, మామూలు యువతకి చాలా 2 లక్షల పైగా యువత ఈ పర్టికులర్ స్కీమ్స్ తీసుకొని బిఎస్ఎన్ఎల్ లో భాగస్వాములుగా చేరి, పార్ట్నర్స్ కింద చేరి, మళ్ళీ కొంతమంది వాళ్ళ దగ్గర మళ్ళీ వాళ్ళు ఎన్రోల్ చేసుకొని సర్వీస్ ఇవ్వడం జరుగుతున్నదండి. ఏ ఏరియాస్ లో అంటే ఎఫ్టిటిహెచ్ ఇవ్వడానికి కూడా మనము బిఎస్ఎన్ఎల్ ఎఫ్టిటిహెచ్ ఇవ్వడానికి కూడా మనకి టిప్స్ అని, టెలికామ్ ఇన్ఫ్రా పార్ట్నర్స్ అని, అదేవిధంగా సిమ్లు అమ్మడానికి కూడా ఫ్రాంచైజీస్ అని, అదే మనకి రూరల్లో రూరల్ డిస్ట్రిబ్యూటర్స్ అని, అంతేకాకుండా వీళ్ళ దగ్గర సపోర్ట్ చేయడానికి డైరెక్ట్ సెల్లింగ్ ఏజెంట్స్ అని, అంటే వీళ్ళందరూ కూడా వాళ్ళకి కన్వీనియన్స్ ప్రకారంగా వాళ్ళకి ఏది రోల్ సూట్ అవుతుందో తీసుకొని దాని ద్వారా వాళ్ళకి కావాల్సిన 10,000 నుంచి ₹1,00,000 వరకు కూడా ఈజీగాను ఇందులో సంపాదించుకోవడానికి ఆస్కారం ఉంది. సో బిఎస్ఎన్ఎల్ బిజినెస్ మీకు తెలిసిందే, ల్యాండ్ లైన్, ఎఫ్టిటిహెచ్, మొబైల్ ఇవన్నీ కాకుండా కూడాను ఎంటర్ప్రైజ్ బిజినెస్ కూడా కస్టమర్ కి కావాల్సిన ఎండ్ టు ఎండ్ సొల్యూషన్స్ అంటూ బిఎస్ఎన్ఎల్ ఇవ్వడం జరుగుతుంది. ఎండ్ టు ఎండ్ సొల్యూషన్స్ భాగంగా పాయింట్ టు పాయింట్ లీజ్ లైన్స్ కానీ, లేకపోతే ఇంటర్నెట్ లీజ్ లైన్స్ కానీ, హై స్పీడ్ అన్ని కూడాను బిఎస్ఎన్ఎల్ ఈ మధ్య కాలంలో కౌశల్యం అని చెప్పి పిల్లలకి కావాల్సిన ప్రోగ్రామ్స్ ఇన్స్టిట్యూట్స్ లోని టేకప్ చేసి, టైఅప్ చేసి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ కి వెళ్ళి పిల్లలకి మా లేటెస్ట్ ఎక్విప్మెంట్, ఎందుకంటే ఇప్పుడు మనము 4G సర్వీసెస్ లాంచ్ చేసిన తర్వాత బ్యాక్ అండ్ కనెక్టివిటీకి బిఎస్ఎన్ఎల్ మాన్ అనే ఎక్విప్మెంట్, ఓటీఎన్ అనే ఎక్విప్మెంట్ కూడా లాంచ్ చేయడం జరిగింది. త్రూఅవుట్ ఇండియాలో కొన్ని వేల వందల కోట్లు, కొన్ని వేల వందల నోట్స్ దీని గురించి మనము ఇన్స్టాల్ చేయడం జరిగింది. దీంతో మొత్తం బ్యాక్ అండ్ నెట్వర్క్ అంతా కూడాను పటిష్టంగా, అంటే ఒక లైన్ లో కట్ అయినా రెండో లైన్ లో ట్రాఫిక్ వెళ్ళేటట్టుగా, లాస్ట్ పాయింట్ లో కస్టమర్ కి ఎటువంటి అంతరాయం లేకుండా, మనకి మొబైల్ సిమ్ లో కానీ లేదా కస్టమర్ కి ఇచ్చే సర్వీస్ అంతరాయం లేకుండా ఉండేటట్టుగానే కంప్లీట్ నెట్వర్క్ అంతా కూడా పటిష్టం చేసుకుందండి. దీన్ని మానిటర్ చేసుకోవడానికి బిఎస్ఎన్ఎల్ 24/7 నాకు కూడా పెట్టుకోవడం జరిగింది. బిఎస్ఎన్ఎల్ శాటిలైట్ ఫోన్ ని రీలాంచ్ చేసింది. శాటిలైట్ ఫోన్ రీలాంచ్ చేసి మీ అందరికీ తెలిసిందే, ఐఫోన్ ₹1,00,000 ఆ ప్రాంతంలో దొరుకుతుంది. అదేవిధంగా శాటిలైట్ ఫోన్ అదే రేట్లో దొరుకుతుంది. కాబట్టి ఐఫోన్ లో సిమ్ లేకపోతే ఫోన్ లేదు. కాబట్టి శాటిలైట్ ఫోన్ లోనే సిమ్ తో పాటు ఇస్తారు. మనం ఎక్కడికి వెళ్ళినా కానీ మనకి అందులో సిగ్నల్ ఉంటుంది శాటిలైట్ ద్వారా. కాబట్టి కొండ ప్రాంతాల్లో, మారు ప్రాంతాల్లో, అడవుల్లో కానీ వెళ్లాల్సిన పరిస్థితి వచ్చినప్పటికీ కూడా మనకి కనెక్టివిటీ అంటే అది ఉంటుంది. కాబట్టి సేఫ్ గా మనకు ఒక టెలిఫోన్ కాల్ అయితే ఎమర్జెన్సీలు చేసుకోవడానికి ఆస్కారం ఉంటుందండి. సో ఇది చాలా మంది తీసుకుంటున్నారు, గవర్నమెంట్ తీసుకుంటున్నది, పోలీసు తీసుకుంటున్నారు, అదేవిధంగా మామూలు పబ్లిక్ కూడా ఈ మధ్య చాలా మంది తీసుకుంటున్నారు. వీటన్నిటి కూడా మనం సెలెక్టివ్ గా వాళ్ళందరి మన డీటెయిల్స్ అని తీసుకొని కానీ ఇవ్వమంటాయి ఈ ఫెసిలిటీ. తర్వాత మీ అందరికీ తెలిసిందే, బిఎస్ఎన్ఎల్ మనకి స్వదేశీ ఎక్విప్మెంట్ తో ఆత్మ నిర్భర్ భారత్ కింద మనకి 4G సర్వీస్ అంటూ అందజేసింది. మనకి ఆంధ్రప్రదేశ్ టెలికాం సర్కిల్లో తీసుకుంటే ఆల్మోస్ట్ 7,000 పైగా టవర్స్ రాగా మనకి 15,000 BTSలు పెట్టి మనం మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం 4G సర్వీసెస్ అంటూ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా త్రూఅవుట్ ఇండియా తీసుకుంటే ఆల్మోస్ట్ 1,00,000 టవర్లతో మనం ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా మనము సాచురేషన్ ప్రాజెక్ట్ అంతకుముందు మన ప్రెస్ కాన్ఫరెన్స్ లో కవర్ చేస్తున్నాము. ఇందులో 1,350 టవర్స్ మనం డిఫికల్ట్ లొకేషన్ లో పెట్టి మనకు ఆల్మోస్ట్ 2,500 విలేజెస్ ని మనం కవర్ చేసామండి. అదేవిధంగా ఇదే ప్రాజెక్ట్ మళ్ళీ ఎక్స్టెన్షన్ కింద బ్యాలెన్స్ టవర్స్ కవర్ చేయడానికి కూడా మనకి ఆర్డర్స్ వచ్చినాయి. ఇప్పటి వరకు కవర్ చేసిన ఈ 1,350లో ఆల్మోస్ట్ 1,100 మనకి ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ లో కానీ, తర్వాత విశాఖపట్నంలో మన్యం ఏరియాలోను, ప్లస్ చిత్తూరులోను మనకి 1,000-1,100 వరకు టవర్లు కవర్ అయ్యాయి. అంటే మోస్ట్ రిమోట్ ఏరియాస్ అన్ని కూడా కవర్ అయినాయి. దీని తర్వాత మళ్ళీ కొత్త రిక్వెస్ట్ రావడం వల్ల ఇంకో కొన్ని విలేజెస్ మనకి బయటికి రావడంతో వాటిలో కూడా కవరేజ్ ఇవ్వడానికి మనకి ఆర్డర్స్ అంటూ వచ్చి ఉన్నాయి. 800 న్యూ టవర్స్ కూడా వస్తున్నాయి. సో దీనివల్ల ఏమిటంటే మనకి ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఇనిషియేట్ చేసిన ఆత్మ నిర్భర్ భారత్ లో అంత్యోదయ మిషన్ లో ప్రతి విలేజ్ లో కూడా 10 మంది ఉన్న తాండాలో కూడా మనకు ఈ సిగ్నల్ సర్వీస్ ఇవ్వాలి అన్న కంకణం కట్టుకొని అందులో డేటా సర్వీస్ ఇవ్వాలి అన్న దాంతోనే ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ అంటూ మనం విజయవంతంగా చేయగలుగుతున్నాం. ఇంకొక ముఖ్యమైన ఆవిష్కారం బిఎస్ఎన్ఎల్ ఇంట్రొడ్యూస్ చేసింది, బిఎస్ఎన్ఎల్ పాలీకాబ్
పార్ట్నర్షిప్ అండి. మీకు అందరికీ తెలిసిందే మేక్ ఇన్ ఇండియా అనేది ఈ మధ్య కాలంలో మనము అందరం కూడా వింటున్నాము. బిఎస్ఎన్ఎల్ స్వదేశీ మొదలు పెట్టినప్పటి నుంచి కూడా చాలా చాలా కంపెనీస్ మేక్ ఇన్ ఇండియా సపోర్ట్ చేయడానికి ముందరకు వస్తున్నాయి. ఇందులో బిఎస్ఎన్ఎల్ పాలీక్యాబ్ పార్ట్నర్షిప్ ఏదైతే ఉందో ఇది మనకి బిఎస్ఎన్ఎల్ కి కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా కూడా మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. ఓఎల్టీస్ కానీ ఓఎన్టీస్ కానీ తర్వాత మనకి కస్టమర్ కావాల్సిన సీసీ కెమెరాస్ కానీ మిగతా రౌటర్స్ కానీ. సో అందుకంటే మనకి బిఎస్ఎన్ఎల్ ఈ పాలీక్యాబ్ తో టైఅప్ చేసుకోవడం వల్ల మనము అందరి ఎంటర్ప్రైజ్ కస్టమర్స్ కి మనకి కంప్లీట్ బిజినెస్ సొల్యూషన్స్ అంటూ మనకి ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా బిఎస్ఎన్ఎల్ హార్డ్వేర్ అస్ సర్వీస్ కూడా ఇవ్వడం మొదలు పెడుతుందండి. కస్టమర్ కి కావాల్సిన ఏ రిక్వైర్మెంట్ ఉన్నా కానీ స్టార్ట్అప్ కంపెనీ కానీ మొత్తం హార్డ్వేర్ మొత్తం కూడాను బిఎస్ఎన్ఎల్ ఇంకొక అంటే 1 పాయింట్స్ రిసోర్స్ సోర్స్ కింద బిఎస్ఎన్ఎల్ ని మనం అప్రోచ్ అయినట్టయితే కంపెనీస్ మన వాటికి పూర్తి సొల్యూషన్ అంటే టెలికాం సర్వీస్ తో పాటు హార్డ్వేర్ కి సంబంధించిన కంప్యూటర్స్ కానీ ఏదన్నా కానీ వాటిని కూడా మనము ఇవ్వడానికి బిఎస్ఎన్ఎల్ కి ఆల్రెడీ దీనికి సంబంధించిన ప్లాన్స్ అన్ని చేసుకుని ఉన్నారు. అంతేకాకుండా